మాటలు చెప్పాలని మిలిటరీ మాధవరం గ్రామం నుంచి అంతా వేస్తే సువార్త బృందం అనే వ్యవస్థ బయలుదేరింది. దాంట్లోకి అనేక ప్రాంతాల నుంచి దైవజనులు కుటుంబాలుగా వచ్చి ఈ కుటుంబంలో చేరి ఈ సువార్త ప్రకటించడానికి ఎంతమంది దైవజనులు రావటం దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. ప్రియులారా, ఈ వార్త మానవుడికి ఎంతో అవసరం. ఎందుకంటే వార్త లేకుండా మానవుడికి శుభవార్త తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, పేపర్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, సెల్ ఫోన్ చూస్తున్నాం, ఏమంటే వీధుల్లో కూర్చున్నప్పుడు రసపండుగలు కూర్చున్నప్పుడు వార్తలు ఎలా వస్తున్నాయంటే ఆ వార్తలు నమ్మకుండా వార్తలు ఎక్కడైనా ఆ వార్తలు ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏమండి, ఎప్పుడు ఎవరు ఏమైపోతారో తెలియట్లేదు. ఏమండి, కోటీశ్వరు కాడి నుంచి కూటి లేని వాడు కూడా భయంతో నింపబడిపోతున్నాడు. వ్యవస్థ ఉందంటే వ్యవస్థ దాన్ని పట్టించుకోలేదు, వ్యవస్థే పాడు చేస్తూ ఉంది. ఈ వ్యవస్థలో ఇటువంటి దురాగాలు జరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకున్నప్పుడు ఎవరూ దీనికి కారకులను ఆలోచించినట్లయితే ఒక ఆయన ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. ఈ ప్రభువు దేనికి వచ్చాడు అంటే మానవుని యొక్క శాంతి భద్రతలను కాపాడటానికి వచ్చాడు. కాబట్టి మానవుడికి ఏం కరువైపోయింది అని అంటే ఆయనే చెప్తున్నాడు, ప్రయాసపడి పాపభారం వహిస్తున్న సమస్తమైన వారులారా రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి, మానవుడికి మనశ్శాంతి కరువైపోయాడు. దాని అర్థం అది. మానవుడికి సుఖ జీవితంలో జీవించలేకపోతున్నాడు. మానవుని యొక్క కుటుంబంలో మనశ్శాంతి కరువైపోయింది. ఈ మనశ్శాంతి లేనటువంటి కుటుంబాలకు శాంతిని, సమాధానాన్ని, సుఖమైన జీవితానికి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అండి. కులానికి, మతానికి, జాతికి సంబంధించిన వారు కాదు, కానీ యావత్ ప్రపంచానికి, సర్వమానవాళికి ఏకైక చక్రవర్తి యేసు క్రీస్తు ప్రభువే. యేసు రక్తం ప్రతి పాపము నుండి విడుదల చేయటానికి కారణం ఏమిటంటే ఆయన రక్తంలో పాపము లేదు, కపటము లేదు, దోషము లేదు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా చెప్తారా ఆయనేనా పాపము లేనివాడు, ఇదిగో నేను ఉన్నాను అన్నవారు ఒక్కడు కూడా లేరు. ఏమండి, అలాగా ఎప్పుడైనా చూడండి, ఆయన అన్నాడు నాలో నేను అన్నాడు. ఆయన చూసారా, నాలో నేను అన్నాడు. నాలో పాపము లేదు, నాలో కపటము లేదు, నాలో దోషము లేదు. ఎవరన్నా చెబుతారా అంటే ఎవరూ చెప్పలేకపోయారు. ఇంకెవరన్నా అయితే చెప్పలేరు. ఎందుకంటే పాపాలు, దోషాలు, కపటలతో నిండబడిపోయి పాపాన్ని పరిహారం చేయలేక మానవుడు అధోగతి పాలైపోతున్నాడు. ఈ అధోగతి పాలైపోయినటువంటి మానవుడు ఏనాటికైనా ఆ పాపాన్ని చేత పట్టుకుని పాతాళం గడిపోతాడు. ఆ పాతాళంలో అగ్ని ఉంటుంది, నీలో ఉన్న ఆత్మ ఉంటుంది. ఆ అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. కాబట్టి ఈ ఆత్మ అందులో పడి కాలిపోతున్నప్పుడు తప్పించే నాదునుడని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, భూమి మీదకి వచ్చి, నరుడుగా వచ్చి, నరావతారిగా వచ్చి ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడంటే నీకున్న పాపాన్ని కడగటానికి. ఆయన స్నేహితుడండి, ఆయన మంచి స్నేహితుడు. ఆయన నీ కోసం స్నేహం చేయటానికి వచ్చాడు. ఆయన నీ ప్రక్కనే కూర్చుంటూ ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, ఆత్మానం జ్ఞానం అంటే నీ హృదయం అనే ద్వారం తెరిస్తే నేను వచ్చి దాంట్లో నివాసం చేస్తానంటా ఉన్నాడు. కానీ ద్వారం తెరవలేకపోతున్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన అర్థం కాక చాలామంది దూరంగా ఉంటూ ఉన్నారు. ఆయన చిన్న మాట చేశారు. మాట చెప్పమంటారా, ఒక ఆయన త్రోవ పక్కన కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఆయనకి చూపు లేదు. చూపు లేకపోతే ఆయనకు నమ్మకం ఉంది, యేసు ప్రభు ఎప్పటికైనా ఈ మార్గాన్ని వస్తాడు, వస్తే నాకు చూపిస్తాడు అని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ఆయన వచ్చాడు, తప్పనిసరిగా ఆయన చూపించాడు. ఏమండి, ఇవాళ చాలామంది నాకు చూపు బాగుంటలేదు, నా ఆరోగ్యం బాగుంటలేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు ఉన్న రోగాలు ఎక్కువైపోతున్నాయని హాస్పిటల్కి వెళ్తున్నాడే, ఈయన దగ్గరికి వస్తే సమస్తాన్ని విడిచిపెడతాడే. అరే, అది అర్థం కావట్లేదేంటి? అరే, వీరెవరన్నా మాకు ఎక్కర్లేదు అనేటువంటి స్థితికి వచ్చారంటే ఎంత దౌర్భాగ్యం. ఆయన ఎంత మంచివాడు, మంచివాడి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఏమండి, మంచివాడి కోసం ఆయన మంచి చేయడానికి వచ్చాడు, చెడ్డవాడి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ పాపాన్ని విడుదల చేయడానికి వచ్చినటువంటి ఆ పాపరహితుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఏమీ అడగట్లే. ఎందుకంటే ఆయన ఒకటి అడుగుతున్నాడు, నీ హృదయం అనే ద్వారం దగ్గర నాకు చోటు ఇస్తే నేను వస్తాను అంటా ఉన్నాడు. దానికోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నమ్మండి.
ఏమండి, ఈ లోకము శాశ్వతం కాదు, నువ్వు దేశము శాశ్వతం కాదు, నువ్వు నమ్ముకున్న ధనం కూడా శాశ్వతం కాదు. ఒక ఏడు ఇవన్నీ నాకు ఉన్నాయి, నాకేంటి అనుకుంటున్నావేమో. 2 సంవత్సరాల కిందట కరోనా రోగం వచ్చినప్పుడు అతిరథ మహారాజులు, కోటీశ్వరులు ఏమండి ఇతర దేశాల నుంచి డాక్టర్లు తెచ్చుకొని ఆక్సిజన్లు పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని బ్రతకాలనుకున్నారు, కానీ ఒక్కడు కూడా బట్ట కట్టలేదు, అందరూ చనిపోయారు. ఇవాళ మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన మహాకృపే. కాబట్టి నమ్మండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుతో చిన్న మాట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా, నాలో ఉన్న పాపాలు, శాపాలు, అతిక్రమాలు తొలగించమని మనసావాచ ఒప్పుకున్నట్టయితే ఆయన వస్తారు, మీకు నెమ్మదినిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీకు ఇవ్వాలని మీ కొరకు ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. అవునయ్యా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మనుషులుగా మేము బ్రతకాలని ప్రయత్నం చేస్తుంది మా వల్ల కాదు, మమ్మల్ని బ్రతికించగలిగినది నీవే. ఇదిగో ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలోకి ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు దినాన్ని మీరు మాట్లాడిన మాటల కొరకే వందనాలు. విన్న మాటలు బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. నిన్ను గూర్చి చర్చించటానికి, వెతుకుటకు, నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను అంగీకరించడానికి ప్రజలకు నాయన మీరు దినం ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే వందనాలు. ఈ మాటల ద్వారా ఈ ప్రాంతం నశించిపోతున్న బిడ్డలను ప్రభా మీ మాటల చేత దర్శించినందుకు వందనాలు. ఇదిగో ఈ ప్రాంత ప్రజలందరూ మీరు దీవించండి, రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ నిన్ను తెలుసుకుని అంగీకరించి నిత్య జీవం పొందుకునే భాగ్యాన్ని ఈ ప్రాంతానికి, సంసరగూడెం గ్రామ పట్టణం అంతటికి మీరు అనుగ్రహించి మహిమను పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.